యేసయ్య నామములో ఈ ఉపదేశమును సమర్పించి ఉపదేశము అడ్డగింపు ప్రయత్నం చేస్తున్న సాతాను చీకటి అంధకార శక్తులు, ఆకాశ మండలం ముందున్న చీకటి శక్తులన్నిటినీ యేసయ్య నామములో ఈ క్షణమే వెలగొట్టుచు మహిమ ప్రభావం, ఘనత ప్రభావం అన్ని తండ్రి అయిన మీకే ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చేసి మీరెళ్ళి దేవుని మాటలు మాట్లాడుతున్నారు, మీరెళ్ళి సువార్త పంచుతున్నారు, లేకపోతే దేవుని మాటలు మాట్లాడుతున్నారు. అలా మాడేప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందంటే తినడానికి సరిగ్గా తిండి, విశ్వాసే మాట్లాడితే విశ్వాస బిడ్డలుగా ఇవన్నీ, సరేనా? మన సంఘంలో ఎప్పుడు కూడా అన్యుల గురించి మాడము, విశ్వాస గుంపు గురించే మాడుతాం. మీరు దేవుని మాటలు మాట్లాడి కొంచెం తనను బలపరుస్తాం అని చెప్పేసి సువార్త సంబంధించి లేకపోతే దేవుని మాటలు ఇంకా మాట్లాడుతున్నారు. అలా మాడేప్పుడు ఆ విశ్వాస బిడ్డ తాగడానికి అంటే తినడానికి సరిగ్గా భోజనం లేదు, తాగడానికి తిండి ఏం లేదు, వేసుకోవడానికి కూడా సరిగ్గా బట్టలు లేవు. అంటే చాలా కష్టార్జితమైన ఒక పరిస్థితి కింద తన జీవితాలు వెళ్తుంది, కుటుంబ జీవితం అలా వెళ్తుంది అనుకుందాం. సో అలా ఉండేటప్పుడు మీరు వెళ్ళి దేవుని మాటలు మాట్లాడితే, అంటే నేను అనేది మీరు విశ్వాసి, మీరు వెళ్ళి ఏం చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, దేవుని మాటలు చెప్పి కొంచెం ఉత్సాహపడదాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు, సరేనా? ఓకే. అలా మాట్లాడేటప్పుడు వాళ్ళు మీకు ప్రతిస్పందనగా ఏం మాట్లాడతారు చెప్పండి. దేవుడు అనేవాడు ఉంటే మాకు కష్టాలు ఎందుకు? ఇంకా ఓకే. ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, మనంతా మన ప్రయత్నం చేసి వెళ్ళి దేవుని మాటలు మాట్లాడితే అక్కడ పని చేయవు. మనం ఏం మాట్లాడినా వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళ పరిస్థితులు మాట్లాడతారు, అంతే కదా? ఓకే. ఇక్కడ ఏమి చేస్తే వాళ్ళకి దేవుని మాటలు అంది వాళ్ళు బలపడతారు దేవునిలో అనేటప్పుడు ఇక్కడ పౌలు 2 కొరింథీ 7వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట చెప్పాడు. అది చదివేసి 5 వదిలేయండి, 6వ వచనం చదవండి. అర్థమైందా? 2 కొరింథీ 7వ అధ్యాయం 4వ వచనం చదవండి, దాని తర్వాత 7వ వచనం చదవండి. 4వ వచనం, మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను. అంటే పౌలు భక్తులు కొరింథీ సంఘం నుండి విశ్వాస బిడ్డలకు చూసి మాట్లాడిన మాటలు. మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయము కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను, నా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. ఇది 4వ వచనం. 6వ వచనం చదవండి. దాంట్లో 6వ వచనంలో తీతు రాకవలను అని ఉంది కదా, దాన్ని వదిలేసి చదవాలి. తీతు రాకవలను అని ఉంటది, దాన్ని మాత్రం వదిలేసి మిగతా చదవండి. మాత్రమే కాకుండా అతడు అత్యాభిలాషను, అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని అంత లేదు. 6వ వచనంలో 6 మాత్రం చదవాలి. 6వ వచనం మాత్రం చదవాలి, చిన్న వచనం అది. అయినను దీనులను ఆదరించు దేవుడు చాలు. అయినను దీనులను ఆదరించు దేవుడు. సరే, ఇప్పుడు కాసేపు ముందు మనం ఏం మాట్లాడుకున్నామో,
ఓ విశ్వాస బిడ్డ దగ్గర వెళ్తున్నావు, కష్టార్జితమైన ఒక జీవితం, చాలని జీవితం అలా ఉంది అనుకోండి. అలా ఉండేటప్పుడు మన దేవుడి మాటల గురించి మనం మాట్లాడి బలపరిస్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటుంది? వాళ్ళు ఆల్రెడీ నిరుత్సాహంగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళ ప్రాబ్లమ్స్ మాట్లాడతారు, అంతే కదా. పోనీ వారు మాట్లాడేది తప్ప అంటే తప్పు కాదు, వాళ్ళు మాట్లాడేది తప్ప అంటే తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళు మాట్లాడతారు. మరి మనం ఏం చేస్తున్నామో సరే మనం ఉత్సాహపడదాం అని చెప్పేసి మనం వెళ్ళి మన సొంత, బాగా అర్థం చేసుకోండి, మన సొంత ప్రయత్నాలతో మాట్లాడితే అక్కడ పని చేయదు. అక్కడ ఏం చేయాలి అనేటప్పుడు మనం దేవుని ముందు పెట్టి దేవుని మాట్లాడించాలి. ఏం చేయాలి? దేవుణ్ణి ముందు పెట్టి దేవుని మాట్లాడించాలి. అది ఇక్కడ అంశం, అది అర్థం చేసుకుంటే చాలు. ఓకే, ఇక్కడ దేవుని ముందు పెట్టి దేవుడు వాళ్ళతో మాట్లాడేట్టుగా చెయ్యాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి. తెలుసుకుంటారు వాళ్ళకి బాగా తెలుసు. ఏంటి? విశ్వాస బిడ్డల గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళకి అన్ని తెలుసు, దేవుని రాజ్యంలో దేవుని పరిచర్యలో ఏమేమి జరుగుతుంది, ఎవరెవరు ఏమవుతున్నా అన్ని తెలుసు వాళ్ళకి. మరి మనం వెళ్ళి మన సొంత ప్రయత్నంతో మాట్లాడితే ఏమవుతుంది? వాళ్ళు వాళ్ళ పరిస్థితులు మాట్లాడతారు. మరి ఇప్పుడు మనం మాట్లాడేది ఎవరిని ముందు పెట్టాలి? ఎవరు వాళ్ళతో మాట్లాడాలి? దేవుడు మాట్లాడాలి. సరే, దేవుడు మాట్లాడతాడు వాళ్ళకి వెళ్ళి? లేదే, వచనం అలా చెప్పలేదే. 6వ వచనం ఏం చెప్పింది? అయినను ఎవరంట? దీనులను ఆదరించి దేవుడు. ఇప్పుడు దీనులను దేవుడు ఆదరిస్తున్నాడా? మనుషులను ఆదరించమన్నాడా? కదా. దీనులను దేవుడే ఏం చేస్తాడు? ఆదరిస్తాడు అనేసి అక్కడ ఉంది. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన మధ్యలో దూరిపోయి మనకు తెలిసిందంతా మనం ఏదైతే నేర్చుకున్నామో దీనిని పెట్టి మనం ఏం చేస్తున్నాం? మాట్లాడిస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? దానికి ఏం చేయాలంటే వాళ్ళ పరిస్థితుల కోసం మన దేవుడి దగ్గర మొరపెట్టేది మన బాధ్యత. ఏం చేయాలి? వాళ్ళ పరిస్థితుల కోసం దేవుడి దగ్గర మనం మొరపెట్టాలి. అప్పుడు పరిస్థితులు దేవుడు మార్చగలరా? మనుషులైన మనం మార్చగలమా? కదా. దేవుడు అంటే మనం ఇలా మాట్లాడుతున్నామంటే మనం ఏదో భయంకరంగా ఉన్నామని కాదు, అర్థం చేసుకోవాలి. మనం ఏదో భయంకరంగా ఉన్నామని కాదు, మనకు ఉండే దీంట్లో మనకి ఏదైతే దేవుడు మనని ఆదరించాడో మనం కూడా దీనిలే కదా. మన ఏమైనా భయంకరంగా ఉన్నామా? లేదు కదా. మీరు నేడు మన అందరూ ఒకే ప్రయాణమే చేస్తున్నాం. సో ఇప్పుడు మన దగ్గర ఉండే దీన్ని మనకు దేవుడు మనని ఆదరించిన దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? ఇతరులతో వెళ్ళి మాట్లాడతాం. బట్ ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే మన ప్రయత్నంతో, అంటే మన సొంత ప్రయత్నాలతో వెళ్ళి మాట్లాడే దీనికన్నా మనం ఏం చేయాలి? దేవుడి దగ్గర గోజాడితే, దేవుడి దగ్గర మొరబెట్టితే దేవుడు వాళ్ళకి కళ్ళు ఇప్పిస్తారు, అంటే వాళ్ళ కళ్ళు తెరుస్తాడు అనమాట. అప్పుడు వాళ్ళకి ఆ మాటలు. ఓకే, ఇప్పుడు మనం ఏం మాట్లాడినా కానీ, మన సొంత ప్రయత్నంలో ఏం మాట్లాడినా కానీ వాళ్ళ సొంత ప్రయత్నం వల్ల మాట్లాడతారు. కానీ దేవుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు కూడా వాళ్ళకి ఏం లేని పరిస్థితి ఉన్నా కానీ, నాకైనా మీకైనా ఇంకా ఎవరికైనా ఏమి లేని పరిస్థితి అయినా కానీ ఏమవుతుంది? దేవుడు మాట్లాడేటప్పుడు వాళ్ళకి అన్నీ పూర్తిగా ఉన్నట్టుగా ఒక ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. ఇది మా జీవితంలో జరిగింది. మా జీవితంలో ఏం జరిగింది? ఇది జరిగింది. ఎప్పుడు మేము ఈ ప్రార్థన నేర్చుకున్నాం తెలుసా? ఏ ప్రార్థన? ఏమి లేనిప్పుడు, బాగా అర్థం చేసుకోండి, సీరియస్గా అర్థం చేసుకోండి. ఏమి లేనిప్పుడు మీరు కృతజ్ఞత భావం కలిగి మీరు ఆయనకు ధన్యవాదాలు చెప్పగలరా? అన్ని ఉన్నట్టు. ఒక విశ్వాస బిడ్డకు ఉండాల్సింది ఏమి లేనిప్పుడు, ఏమి లేదంటే తినడానికి తిండి లేదు, తాగడానికి ఏమి లేదు, ఆకలి అని ఉంటే పస్తుండాలి, లేదు చాలని జీవితం, అర్థమైందా? ప్రతి ఒక్కది ఇంకోని ఎదురు చూసే బతకాలి. అలాంటి స్థితిలో ఉండేటప్పుడు ఏం చేయాలి?
అలాంటి స్థితిలో ఉండేటప్పుడు నాకు దేవుడు అన్ని కలగజేసినాడు, అన్ని ఇచ్చిన్నాడు అనే మనస్తత్వం కలిగి ఆయనకి కృతజ్ఞత భావంతో ధన్యవాదాలు తెలుపగలరా, వందనాలు చేయగలరా? అది చేస్తే బాగా అర్థం చేసుకోండి, అది చేస్తే దేవుడు పనిచేస్తాడు, ఖచ్చితంగా పనిచేస్తాడు. ఎందుకంటే దేవుడు మన దగ్గర చూసేది ఒకటే ఒకటి, మన విశ్వాసం. నన్ను నా బిడ్డ నమ్ముతున్నాడా లేదా? సింపుల్గా చూస్తాడు. నన్ను నా బిడ్డ నమ్ముతున్నాడా లేదా, నన్ను నా బిడ్డ నమ్ముతుందా లేదా అని దేవుడు మనను పరీక్ష ఏంటంటే చేస్తున్నాడంటే ఏమీ లేకుండానే ఆ స్థితిలోనే చేస్తున్నాడు. ఇప్పుడు మీకు తెలుసు శిష్యులు ఉంటారు, యేసయ్య ఉంటారు, దూరం నుంచి చూస్తారు. ఒక సంపన్నుడు తన దగ్గర ఉండే ఎక్స్ట్రా డబ్బులను కాணிకే వేస్తాడు. అలాగే ఒక స్త్రీ తనకి ఉండేదే అంతే 2 నాణేయాలే, తన దగ్గర ఉండేదే ఆ 2 నాణేయాలే. ఏం చేస్తుంది? నా దగ్గర ఉండి ఏం ప్రయోజనం ప్రభువా, నీ దగ్గర ఉంటే ఎవరైనా పని వస్తుందని చెప్పి ఉండేదాన్ని, అంటే బతుకులో దేని ఉందో తన దగ్గర కలిగింది అది ఉంటే ఒకటే దాన్ని వేస్తుంది. అప్పుడు యేసయ్య ఇక్కడ శిష్యులను చూపించి మాట్లాడతారు, చూడు మిగతా వాళ్ళందరూ వాళ్ళకి కలిగిన దాంట్లో మిగిలింది వేస్తున్నారు, మరి ఆ స్త్రీ చూసావా? ఆ స్త్రీ చూడు, తనకి లేకపోయినా పర్లేదని చెప్పేసి తన దగ్గర ఉండే మొత్తం వేసింది. ఆవిడ పరలోక జీవితం చూస్తుందని చెప్తాడు దేవుడు, యేసయ్య చెప్తాడు. అర్థమైందా? సో ఇక్కడ ఎవరి అయితే లేదని మనం అనుకున్నామో, ఇప్పుడు కాస్త ఉండేవాళ్ళు మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గర మొరపెట్టాలి. ఏమని? వాళ్ళ కోసం వాళ్ళను ఎత్తిపట్టుకుంటున్నాను, విజ్ఞాపన ప్రార్థనలు ఎత్తిపట్టుకుని ఏం చేయాలి? వాళ్ళ కోసం ప్రార్థన చేసి, తండ్రి వాళ్ళను దర్శించు, వాళ్ళతో మాట్లాడు అని చెప్పేసి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అర్థమైందా? అంటే ఇక్కడ మన సొంత ప్రయత్నాలను తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడితే అది పనికిరాదు. మనం వాళ్ళ కోసం చేసే మంచి పని ఏం చేయాలి? దేవుడి దగ్గర మొరపెట్టాలి. ఓకే, ఇప్పుడు అయితే మనకి కలిగి ఉండదని వాళ్ళకి మనం సహాయం చేయకూడదా? తప్పకుండా చేయాలి. ఏం చేయాలి? తప్పకుండా చేయాలి. ఎవరు చేయాలి? దేవుడు చేయమన్నారు. దేవుడు ఏం చేయమన్నారు? మనం ముందే మాట్లాడుకున్నాం. విధవరాండ్లకు కానీ, అనాథులకు, పేదవాళ్ళకు కానీ, ఇంకా ఎవరు వయసైన వాళ్ళకి సపోర్ట్ లేని వాళ్ళు ఉంటారు కదా, అంటే 60 సంవత్సరాల తర్వాత. బాగా అర్థం చేసుకోండి, మీరు వయసైన వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేదనేటప్పుడు లేని వాళ్ళకి 60 సంవత్సరాల తర్వాత ఏ సపోర్ట్ లేని వాళ్ళకి, ఇది దేవుని బిడ్డలు, వీళ్ళకి చేస్తే దేవునికి చేసినట్టు దేవుడే చెప్పిన్నారు, యేసయ్యనే మత్తయిలో చెప్పిన్నారు. సో ఇప్పుడు దేవునికి మనం చేసేది ఇలా మనం చేయాలి. మరి అంత చేయడానికి మన దగ్గర లేదనేటప్పుడు దేవుడి దగ్గర మొరపెడితే దేవుడు డైరెక్ట్గా వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళతోనే దేవుడు మాడప్పుడు అప్పుడు అర్థమవుతుంది. అలాంటి ఒక రోజే దేవుడు మాతో మాట్లాడు. అలాంటి ఒక రోజే మేము ఏదన్నా ఒక విషయంలో బాగా అర్థం చేసుకోండి, మేము మా కుటుంబంగా ఏదన్నా ఒక్క విషయంలో మేము గర్వపడుతున్నామంటే ఆ ఒక్క విషయంలోనే. ఏ విషయం తెలుసా? ఏమి లేనిప్పుడు దేవుడు మాకు ఇచ్చిన మనస్తత్వం ఏం చేశాడు తెలుసా? నన్ను చూడు అన్నాడు. నన్ను చూడు, నా దగ్గర రా, నన్ను అడుగు అన్నాడు. మనుషుల దగ్గర వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకంటే అప్పుడే మేము ఎవరెవరి దగ్గర వెళ్ళాలో, ఏమేమి తీసుకోవాలో అన్ని తీసుకుని ఇంకా వడ్డీ కట్టలేగా ఇవ్వలేగా ఉండే పరిస్థితిలో ఇప్పుడు ఏమి లేని పరిస్థితి జీరో చేశాడు దేవుడు. ఏం చేశాడు? జీరో చేశాడు. అంటే తరమట్ట అంటారే అలా చేశాడు. ఏమి లేని పరిస్థితిలో ఏం మనస్తత్వం ఇచ్చాడు తెలుసా? అన్నీ మాకుంటే మేము ఎలా ప్రార్థన చేయాలి అనేది అక్కడ పెట్టి దేవుడు తన దగ్గర మొరబెట్టుకు, అంటే మాకు ఆ మనస్తత్వం ఇచ్చి ఆయన దగ్గర మేము మొరబెట్టేట్టుగా చేశాడు ఆయన. ఎందుకు చేశాడు అంటే, ఉదయం లేస్తే దేవుడు, నైట్ పడుకున్న దేవుడు. ఉదయం డే టైం ఫుల్గా ఏం చేసినా దేవుని ముందు పెట్టాం. నైట్ పడుకున్నప్పుడు కూడా ఆయన ఆరాధించేసే పడుకున్నాం. ఈ రోజు కూడా ఆ మనస్తత్వం ఉంది, చేస్తున్నాడు. అన్నీ ఆయన్నే చేస్తున్నాడు, ఆయన్నే ముందు పెడుతున్నాం, ఆయన్నే చేస్తున్నాడు. ఇక్కడ ఆయన చేస్తే మనకు ఏదో జరుగుతుంది, కానీ మనం ఎవరితో మాట్లాడి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే జరిగే పని కాదు. అర్థమైందా మీకు?
ఓకే, నేను మీకు ఏమి చెప్పలేదంటే, ఈ బోధలో ఏమి లేదంటే మీరు కలిగి ఉన్నదని ఎవరికి చెయ్యొద్దు అనేది కాదు. మనకి కలిగి ఉండే దీంట్లో మనకి నార్మల్ ఎంత కావాలో అది పోని మిగతా అన్ని మనం ఏం చేయాలి? ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? దేవుని బిడ్డలకు ఇవ్వాలి. దీంట్లో ఏ మార్పు లేదు, ఇది చేయాల్సిందే. మరి ఇంకోటి కోసం మనం వెళ్ళేటప్పుడు మన సొంత ప్రయత్నాలు అక్కడ ఏం చేయకూడదు, ప్రయోగించకూడదు. దేవునికి వచ్చాడాలి. దేవా వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో మీరు డైరెక్ట్ వెళ్ళి వాళ్ళకి విశ్వాసం బలపరచండి, వాళ్ళతో మాట్లాడండి అని చెప్పేటప్పుడు దేవుడు అక్కడ మన మొర ఆలకిస్తే పని జరుగుతుంది. సరే, మన మొర ఎప్పుడు దేవుడు వింటాడు? ఇది కూడా ఉంది కదా, మన మొర వింటేనే కదా వాళ్ళకి ఏమైనా మంచి జరిగేది. మన మొర దేవుడు ఎప్పుడు వింటాడు చెప్పండి? మన మొర ఎప్పుడు దేవుడు వింటాడు? సో దేవుడు ఏదైతే నా బిడ్డ ఇలా ఉండాలి అని, ఒక విశ్వాస బిడ్డ ఇలా ఉండాలని దేవుడు వాక్యంలో ఎలా చెప్పినాడో అలాంటి జీవితం ముందు మనకు కలిగి ఉండాలి. మనకు కలిగి ఉండేటప్పుడు మన ఆటోమేటిక్గా దేవుడి దగ్గర మొరపెడితే దేవుడు వాళ్ళ కోసం చేస్తారో లేదో మన కోసం చేస్తారు. ఎందుకంటే ఆయన చెప్పిన రీతిలో మనం మాట్లాడుతున్నాం, మన జీవితాలు మన కొనసాగిస్తున్నాం. అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడు? నా బిడ్డ అడుగుతున్నాడు, నా బిడ్డ అడుగుతుంది, నేను దాన్ని చేయాల్సిందే అని చెప్పేసి ఆయన పరలోకం నుంచి సమాధానం పంపుతాడు. అలా పంపేటప్పుడు అటువైపు వాళ్ళ ద్వారా మాట్లాడేటప్పుడు మాట్లాడ ముందే మన ప్రార్థన దేవుని ఎలా పనిచేపిస్తుంది అంటే, వాళ్ళ దగ్గర దేవుడు టచ్ అయ్యే ముందు వాళ్ళని సిద్ధపరుస్తాడు. దేవుడి మాట ఇక్కడ వెళ్తుంది కదా, వాళ్ళు సిద్ధంగా ఉంటారు వినడానికి. ఇది జరుగుతాయి ఎప్పుడు మనం దేవుడు చెప్పిన అలాంటి ఒక గొప్ప జీవితంను మనం జీవితంలో మనం చేసేటప్పుడు. ఎందుకు అనేటప్పుడు మన మాటలు ఒక మనిషిని ఓదార్చినట్టుగా ఉంటుంది, ఒక మనిషిని ఓదార్చినట్టుగా ఉంటుంది. అలా వాళ్ళు ఎంతమంది దగ్గర చూసింటారు, వినింటారు కదా. మరి దేవుడి మాటలు అలా ఉండదు కదా. వాళ్ళు సిద్ధపరిచి దేవుళ్ళో రావడానికి వాళ్ళు సిద్ధపరిచి దేవుడు టచ్ చేస్తాడు. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని మనం వెళ్ళి ఎందుకనేటప్పుడు ఇప్పుడే 6వ వచనం చూసుకున్నాం. 2 కొరింథీ 7వ అధ్యాయం 6వ వచనం ఏం చూస్తున్నాం? దీనులను ఆదరించు దేవుడు మన దేవుడు, దీనులను ఆదరించు దేవుడు. ఓకే, ఆయనే వెళ్ళి డైరెక్ట్ ఆయన స్వరంతోనే వాళ్ళతో మాట్లాడి స్వరంని వినిపించి ఆయన నడుపుతాడు. మనం చేసేది అది కాదు. ఎందుకనేటప్పుడు ఇక్కడ మీకు ఉదాహరణ చెప్పాలి. గిలయాదు అని తెలుగులో ఉందా? ఇంగ్లీష్లో గిలీద్ అంటారు, గిలాతు. ఓకే, ఇప్పుడు ఈ గిలాతు అనే ప్రదేశం గురించి మీకు ఏమైనా తెలుసా? వాగ్దాన భూమిలో యోర్దాన్ నది దాటి వెళ్ళగానే ముందు వచ్చేది ఆ ప్రదేశమే. అంటే ఆ ప్రదేశం ఇది, ఈ గిలాతు అనే ప్రదేశం, దాని తూర్పు యోర్దాన్ నది ఉంటుంది. దాన్ని దాటి వెళ్తే ఇశ్రాయేల్ గోత్రం 12 గోత్రాలు కదా, 12 గోత్రంలో గాద్ గోత్రం చోటు ఉందా? గాద్ గోత్రం. ఈ గాద్ గోత్రంలో రూబన్ ఉంటాడు కదా. ఈ గాద్ గోత్రంలో ఈ రూబన్ ఈ వంశావళికిని, తర్వాత మనసే గోత్రంలో సగం మందిని ఈ ప్రదేశం ఇచ్చి ఉంటారు వాగ్దాన భూమిలో వెళ్ళగానే. అర్థమైందా? ఓకే, ఇప్పుడు వీళ్ళు ఉండే ఈ ప్రదేశం ఎలాంటి ప్రదేశం అంటే కొండల ప్రదేశం. ఈ కొండల ప్రదేశంలో ఎలా ఉంటుందంటే ఈ మందులు చేసే చెట్లు ఉంటుంది కదా, అది ఎక్కువ ఉండేది ఆ ప్రదేశం. ఓకే, ఇప్పుడు ఈ ప్రదేశంలో మందుల చెట్టు ఉందని చెప్పి దాని మందు తయారు చేసేవాళ్ళు ఆ ప్రదేశమును పొగడాలా? లేదు ఈ ప్రదేశంలో మందు చెట్లు పెట్టిన దేవుని పొగడాలా కదా. ఓకే, ఇక్కడ ఏమైనా కానీ దేవుడు ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సృష్టిలో సృష్టి కాదు ముఖ్యం, సృష్టికర్తమైన ఈ సృష్టిలో ఎంతో మంది డాక్టర్లు ఉంటారు, వైద్యులు ఉంటారు. మరి ఈ సృష్టికర్త అయిన యెహోవా రాఫే ఆయనే కదా పెద్ద వైద్యుడు, పరమ వైద్యుడు ఆయనే కదా. మరి ఆయన గురించి మాట్లాడాలి కానీ ఈరోజు ఏదో చదువులు చదివి వచ్చే వైద్యుల గురించి మాట్లాడితే ఆలోచన చేయాలి. అక్కడ దేవుడే అందరినీ ఆదరించాలి. దేవుడు ఆదరిస్తేనే అది కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటేప్పుడు దేవుడు నోటి నుంచి వెలువడే ఒక్క పదం ఉందే, ఆ పదం వచ్చేసి
ఒక బంగారు బిస్కెట్ ఉంది కదా, బిస్కెట్కి తెలుగు ఏం చెప్తారు? పళకం. పళకం. ఓకే. సో ఇక్కడ అది చాలా చాలా ఇంపార్టెంట్. ఏది? దేవుడి నోటి నుంచి ఒక్క మాట, ఒక్క పదం బయలుపడితే ఎలా ఉంటుంది? దేవుడి నోటి నుంచి ఒక్క పదం బయలుపడితే అది ఒక బంగారు పళకం, అంటే గోల్డెన్ బిస్కెట్ అంటాం కదా, దానికి ఈక్వల్. ఆ ఒక్క బిస్కెట్ పెడితే ఎన్ని రోజులు బతకవచ్చు? అలాంటి బిస్కెట్ రోజు వింటే ఆలోచించండి. అది దేవుడు, అది దేవుడిని నోటి నుంచి వచ్చే మాట. ఓకే, నేనేం చెప్తాను అంటే ఒకే ఒక మాట, ఈ ఉపదేశంలో ఒకే ఒక మాట. ఏ మాట అంటే మీరు అందరికీ గుర్తుండొచ్చు. ఇప్పుడు చాలా మంది బావిలు పట్టి వ్యవసాయం చేస్తారు కదా. ఓకే, బావిలు పట్టి వ్యవసాయం చేస్తే స్విచ్ చేయగానే పంపు నుంచి నీళ్ళు రాదు. ముందు ఏం చేస్తారు? పంపులో నీళ్ళు పోస్తారు. ఏం చేస్తారు? పంపులో నీళ్ళు పోస్తారు. పంపులో నీళ్ళు పోసి అప్పుడు స్విచ్ చేస్తే నీళ్ళు వస్తుంది. అర్థమైందా? ఓకే, దాని మెకానిజం ఏమన్నా అయి ఉండని. అలాగే ఈరోజు మనం దేవుడి దగ్గర నుంచి మనకు అన్ని సౌకర్యాలు కావాలి, ఆయన నుంచి ఆదరణ కావాలి. ఆయన నుంచి ఆదరణ కావాలి అంటే ముందు మనం ఏం చేయాలి? ఆయన ముఖం చూడాలి, ఆయన తట్టు తిరగాలి. ముందు ఆయనతో మాట్లాడి ఏది మనకి చేసినా లేదు ఇంకోటి చేయాలన్నా ముందు ఆయన్నే రావాలి. అందుకని మనం ఏం చేయాలి? ముందు మన వెళ్ళి సమర్పణ చేసుకుంటే ఆ తర్వాత ఆయన నుంచి వచ్చే ఆదరణ ఉందే అస్సలు ఇంత అంతని కాదు, అంత బాగుంటుంది. సో ఇక్కడ దీన మనసు కలిగిన మనం దీవెనలు కావాలి అంటే దీన మనసు కలిగి ముందు దేవుణ్ణి చూడాలి. దేవుణ్ణి చూసేటప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? మనకైనా కానీ లేదు మన ఇంకోటికైనా కానీ ఎవరు బాగుపడాలని అనుకున్నామో వాళ్ళైనా కానీ మనం దేవుణ్ణే ముందు పెట్టాలి, కానీ దేవుడు వెళ్ళి పని చేయాలి, కానీ మనం వెళ్ళి ఇంకోటి జీవితంలో పని చేయలేము. ఎందుకంటే మనం చేసేది మానవ ప్రయత్నం. అదే దేవుడి దగ్గర గోచాడితే ఆయన వెళ్ళి ఆయన వాళ్ళు ఏం చేస్తారు? ఆయన దీవిస్తారు. ఎందుకు దీవెనలు ఇస్తారంటే ఏది? దీనులను ఆదరించే దేవుడు మన తండ్రి. దీనులను ఆదరించే తండ్రి యేసయ్య మన దేవుడు. అర్థమైందా? అందుకని మనం ఏం చేయాలి? మానవ ప్రయత్నం పక్కన పెట్టేసి దేవుణ్ణే ఏదైనా కానీ దేవుణ్ణే అడగాలి, దేవుణ్ణే గోజాడాలి, దేవుడి దగ్గరనే ప్రార్థన చేసి అది మనకన్నా కానీ లేదు ఇంకోరికన్నా కానీ దేవుడే వాళ్ళ జీవితంలో పని చేయాలి అని ఎప్పుడు మన నిర్ణయం తీసుకుని ముందు దేవుణ్ణి చూస్తామో అప్పుడు మిగతాన్ని ఆటోమేటిక్. ఈ జీవితంలో దేనికోసం దేవుడు మనని ఈ లోకంలో పెట్టాడో ఆ పని ఆయన ప్రణాళిక పూర్తి అవుతుంది. ఇప్పుడు మానవ ప్రయత్నంలో మనం అన్ని చేసుకునే వెళ్ళామనుకోండి, ఆయన ప్రణాళిక పూర్తి అవుతుందా? మన ప్రణాళిక పూర్తి అవుతుందా? మన ప్రణాళికనే పూర్తి అవుతుంటాయి. నెరవేర్పు వచ్చేది మన ప్రణాళిక. చివరిలో దేవుడి ప్రణాళిక నెరవేర్పు వస్తే మనం దేవుని సంబంధులు అవుతాం. మన ప్రణాళిక మనకి నెరవేర్పు వస్తే మన ఈ లోక సంబంధులు అవుతాం. ఇది మనం ఆలోచన చేసుకోవాలి. దేవునికే మహిమ కలుగును గాక.